హలో రోజక్కాయ్, మాట్లాడడానికి రెడీ అయినా? మొత్తానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరో? సో జగన్ అన్నని సింగిల్గా ఎదుర్కోవటం కష్టం అనేది చెప్పకనే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. సో వారి కూటమి ఫెయిల్యూర్ అవుతుంది, ఓటమి భయంతోనే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి పరుగులు తీశారనేది కూడా మీరు కళ్ళారా చూస్తున్నారు. 2004లో మీ వైఎస్ కూడా ఓటమి భయంతోనే పొత్తులకు వెళ్ళాడంటావా అక్కయ్య? చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే రకం. నీ క్యారెక్టర్ కూడా అదే కదా అక్కయ్య. అప్పట్లో బాబుని విజనరీ అని కబుర్లు చెప్పి ఇప్పుడు అదే నోటితో తిడుతున్నావుగా. గతంలో ఏ విధంగా మోడీ గారి తో జతగలవటానికి ఎన్ని రకాలుగా ఆయన్ని పొగిడారో మనం కళ్ళారా చూసాం. ఆ తర్వాత భార్యని చూసుకోలేనివాడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడు, తల్లిని చూసుకోనివాడు ఏమని అసలు ఎక్స్ట్రీమ్గా పర్సనల్ విషయానికి వెళ్ళి మోడీ గారు ఏపీకి వచ్చినప్పుడు నల్ల బెలూన్లు ఎగరేసి అమిత్ షా కారు మీద రాళ్ళు వేయించి ఎంత నానా హంగామా చేశాడో మనం చూసాం. అలాగే రాహుల్ని ప్రధాని చేస్తాను అని చెప్పి మరి కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ కూడా చేయటం మనం కళ్ళారా చూసాం. వరే వరే వరే, అప్పుడు మీకు పనిచేసిన షర్మిల, పీకేలు ఇప్పుడు మీ వెంట లేరు కదా అక్కయ్య. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఎక్కడుంటారు చెప్పు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 5 yearsలో ఆయన చేసిన స్కాముల వల్ల అన్ని సాక్ష్యాధారాలతో దొరికిపోయి ఈ మధ్యలోనే జైల్లో కూర్చున్నాడు. బాబు దగ్గర ఆధారాలన్నీ దొరికితే ఆయనకి బెయిల్ ఎందుకు వస్తుందంటావో? ఈరోజు మోడీ కాళ్ళ దగ్గర మొత్తం పార్టీని పెట్టేసి మీరు ఎలా చెబితే అలా అని జీ హుజూర్ అన్న రకంగా ఈరోజు ఢిల్లీలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది మనం కళ్ళారా చూసాం. మీ పార్టీ కూడా మోడీ కాళ్ళ వద్ద పెట్టేగే కదా అక్కయ్య. మీరు హోదా గురించి అడగందే? అంటే తాను జైల్లో వెళ్లకుండా హ్యాపీగా లైఫ్ బయట లీడ్ చేయాలి, తనను నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలు, రాష్ట్రం ఎటుపోయినా పర్లేదు అనే క్యారెక్టర్ని మనం చంద్రబాబు నాయుడు దగ్గర అలాగే పవన్ కళ్యాణ్ దగ్గర కళ్ళారా చూస్తున్నాం. బాబట్ట కార్యకర్తలను పట్టించుకున్నోడైతే ఇన్నేళ్ల పాటు పార్టీని ఎట్టా నడుపుతున్నాడంటావో? సో వీళ్ళకి ఎవరికి రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ ప్రేమ లేదు, మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదు. కేవలం పొత్తులతో అధికారంలోకి రావటం, దోచుకోవటం, ఆ దోచుకున్నది దాచుకోవటం, ఎక్కడైనా కేసుల్లో ఇరుక్కుంటే దాన్ని తప్పించుకోవడానికి మళ్ళీ పొత్తులు పెట్టుకొని మళ్ళీ ముందుకు పోవటం. అంటే ఈరోజు ఎలా అయిపోయిందంటే ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రజలకి మంచి చేసి ఉండాలి, లేదా ప్రజలకి మంచి చేయబోతాం, ఇవి మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పడం లేదు. ఎన్ని పొత్తులు పెట్టుకుందామా, ఏ విధంగా ఆ ఓటింగ్ని తీసుకుందామా అన్న చందంగానే ముందుకు వెళ్తున్నారు అనేది చాలా దురదృష్టకరం. ఇది ప్రజలందరూ గమనించాలి. మనకి మంచి చేసిన వాళ్ళు ఎవరు, మనకిచ్చిన వాగ్దానాలను ఎవరు నెరవేరుస్తున్నారు, భవిష్యత్తులో ఈ రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలన్నా ఎవరికి ఓటేయాలి అనేది ఆలోచించాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి సర్వనాశనం చేసి అప్పుల్లో ముంచేసి ఈరోజు పొత్తులు పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? కాబట్టి ప్రజలు గమనించి అలా పొత్తులతో మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వాళ్ళని తరిమి కొట్టండి. ఇదిగో అక్కాయ్, సీనియర్ నాయకులందరూ మీ పార్టీని తరింగొట్టి టీడీపీలో చేరుతుంటే నువ్వేం దిట్టా మాట్లాడుతున్నావో? మీకోసం అహర్నిశలు ఆలోచిస్తూ మంచి చేస్తూ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్న జగనన్నకి అండగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలకి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నారు. తస్సదియా, జగన్ జనాల కోసం తాడేపల్లి ప్యాలెస్సే దాటి రాకపోతే నువ్వేంది అహర్నిశలు కష్టపడ్డాడని చెప్తున్నావో? అదే మేము ఈరోజు అనుకొని మేము బ్లూ బుక్, గ్రీన్ బుక్ మా పార్టీ కలర్ కాబట్టి రాసుకునింటే వీళ్ళందరూ అసలు రాష్ట్రంలో ఉండి ఉంటారని ఆలోచించండి. ఇక్కడ రాష్ట్రంలో రాజకీయాలు చేసేది అధికారంలోకి వస్తే ఎలా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మనకు ఓట్లేసిన ప్రజలకి ఏం మంచి చేయాలి, ఏం సంక్షేమాన్ని అందించాలి, ఏం అభివృద్ధిని అందించాలి అని నాయకుడు ఆలోచించాలి. కానీ నేను అధికారంలోకి వస్తే వీడిని వంకోబెట్టి కొడతా, వాడిని కేసుల్లో ఇరికిస్తా, వీడి బట్టలు ఊడదీస్తా, దీనికి ఎందుకు మళ్ళీ పాలిటిక్స్లో? దీనికి పాలిటిక్స్ అవసరమా? కాబట్టి రౌడీజం చేస్తూ నీతిమాలిన రాజకీయాలు చేస్తూ దిగజారుడు మాటలు మాట్లాడుతున్న ఈ పవన్ కళ్యాణ్, లోకేష్ జీవితంలో ఎమ్మెల్యేలు కాలేరు. ఏందక్కో వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవలేరంటున్నావు? నువ్వు కూడా ఒకప్పుడు వరుసగా ఓడిపోయిందానివే కదా, టైం బాగుండి గెలిచావు. వాళ్ళకి జైలుకి వెళ్ళాలన్న భయం స్పష్టంగా కనిపిస్తుంది.
అది వెళ్లకుండా ఉండటం కోసమే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ఏం చెప్పినా కూడా తనకి తలాడిస్తున్నారు. మొన్న ఏదో చెప్పారు పవన్ కళ్యాణ్ 24 సీట్లకే ఎందుకు ఒప్పుకున్నావు అంటే గాయత్రి మంత్రం అంట. మరి అదే గాయత్రి మంత్రాన్ని చంద్రబాబు నాయుడు కూడా చెప్పి ఆయన కూడా 24 సీట్లలోనే పోటీ చేయమని మిగతా గాలికి వదిలేయచ్చు కదా. కాబట్టి సిగ్గు లేకుండా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని అమ్ముకుంటూ మళ్ళీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం, ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎవరైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇప్పటికే నించున్న 2 చోట్ల ఓడిచ్చారు. ఆ భయం పట్టుకుంది కాబట్టి నాకు తెలిసి ఈసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడు అని అనుకుంటున్నాను. ఆయన ఎర్ర పుష్పం అనేది స్పష్టంగా మీకు చెప్తున్నాడు, అది మీకు అర్థం కావట్లేదు. ఆయన ఎర్ర పుస్తకంలో ఏమి రాసుకున్నా దాన్ని మడిచి బీరువాలో పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగానే గెలవలేడు, ఇంకా ఆయన ఏం చేస్తాడు ఆ ఎర్ర పుస్తకాన్ని పట్టుకొని చెప్పండి. మీకు జైలు భయం ఉండబట్టే కదా అక్కయ్య కేంద్రాన్ని మోడీని ఒక్క మాట కూడా అనకుండా ఉన్నారా? మీకు భయం పట్టుకునే వాళ్ళకు జైలు భయం అంటావేంది? చెప్పినంత వరకు జాలుగానే ఇంకా బయలుదేరక్కయ్యా.